కాదమ్మీ, మీ అమ్మ వాళ్ళైనా ఇంత పక్షపాతం చూపించొచ్చా? నీకేమో అంత ఘనంగా పెళ్లి చేసుండారు, కట్న కానుకలు కూడా ఇచ్చుండారు. మీ చెల్లినేమో ఇట్ట ఏమి ఇయ్యకుండా గుమ్మం దాటించేస్తారా? తప్పు కదా. ఇదంతా మా జగదాత్రి వల్లనే అత్తయ్య. అదే గనక కుదురుగా ఉండుంటే మా నాన్నకి ఏమీ జరిగేది కాదు. పెళ్లి కూడా అనుకున్నట్టే గ్రాండ్ గా జరిగేది. ఇప్పుడు చూడండి, మా నాన్న పెద్ద కూతురని పెత్తనం మొత్తం దాని చేతికివ్వగానే పెళ్లి ఇదిగోండి ఇలా సింపుల్ గా కానిచ్చేస్తుంది. సరే అమ్మీ, ఇదంతా జగదాత్రి తప్పని నీకు తెలుసు, నాకు తెలుసు. వచ్చినా వాళ్ళకేం తెలుసు? ఇందాక మన పక్కింటి వాళ్ళు పెళ్లి కొడుకు గురించి జగదాత్రితో అట్టా మాట్లాడుతా ఉంటే ఎంత బాధేసుండాదో తెలుసా? ఏం మాట్లాడుకుంటున్నారు? అయ్యో ఆంటీ, మీరిక్కడే ఉన్నారా? మేమేదో పెళ్లి పనుల గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. అదయ్యా, మనకి చాలా పనులున్నాయి కదా, బెల్లం పదండి. నిషిక, నేను మొత్తం విన్నాను. మీరు చెప్పండి వైజయంతి గారు, బంధువులు జగదాత్రితో ఏమన్నారు? అది అది పెళ్లి కొడుక్కి ఏ లోపమో లేకపోతే ఇలా పెళ్లి చేస్తుంటే ఎందుకు ఊరుకుంటారు అనుండారు. కట్నం ఎలాగూ తీసుకోవటం లేదు, కనీసం ఆడపడుచు కట్నం కూడా తీసుకోవడం లేదంటే ఏదో ఆలోచించాల్సిన విషయమే అన్నారా ఆంటీ? నిజంగా ఏ లోపము లేకపోతే ఆడపడుచు కట్నమైనా ఇవ్వమని నలుగురిలో నిలబెట్టి అడిగేవారు కదా అని అనుండారు. నాకే గుండె తరుక్కుపోయి ఉండది. కానీ ఆ జగదాత్రి మాత్రమా నవ్వుకుంటూ వెళ్ళిపోయి ఉండది. ఏదో బాధలో ఉన్నారని ఊరుకుంటుంటే ఇంత అవమానం చేస్తారా? ఇప్పుడే వెళ్ళి మీ అమ్మతో తెలుసుకుంటా. ఆంటీ, మీరు మళ్ళీ తప్పు చేస్తున్నారు. పెళ్లి చేస్తోంది జగదాత్రి అయితే మా అమ్మని అడిగి ఏం ఉపయోగం చెప్పండి? పరువు పోయిన పందిరిలోనే మర్యాద తిరిగి రావాలంటే అదే పందిరిలో నలుగురిలో నిలబెట్టి ఆడపడుచు కట్నం అడగండి, ఇస్తుంది. అన్న వాళ్ళ నోర్లు కూడా మూతపడతాయి. అవునమ్మీ, అదే మంచి పని. అయితే ఇప్పుడే జగదాత్రితోనే తెలుసుకుంటా. ఏంటమ్మా ఇది? ఇదేనా మీరు చేస్తానన్న పెళ్లి? ఇవేనా మీరు మాకిచ్చే మర్యాదలు? తమరి స్వభావం వల్లనే అని ఇప్పుడే తెలిసింది. సుజాత, మనం రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. మన మర్యాద 4 గోడల మధ్య నుంచి నలుగురిలోనికి ఎప్పుడో వచ్చేసింది. ఏదున్నా ఇక్కడే మాట్లాడదాం. అత్తయ్య గారు, మా వల్ల ఏమైనా తప్పు జరిగితే మమ్మల్ని క్షమించండి. అయ్యయ్యో, మీ తప్పేం లేదమ్మా. కొడుకు ఇష్టాన్ని అర్థం చేసుకుని ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా పర్లేదని పెళ్లి ఒప్పుకున్నాం కదా, మాది తప్పు. అమ్మా, మాట్లాడింది చాలు, లోపలికి వెళ్దాం పదా. అబ్బే, నువ్వు చిన్న పిల్లోడివి, నీకేం తెలీదు. నువ్వు రంతసేపు గమ్మునుండు. మీ అమ్మ మనసులో ఏం పెట్టుకుని మాట్లాడుతా ఉండదో తెలియాలి కదా. అవును పవన్, ఇవాళ ఇక్కడ తేల్చుకోకపోతే రేపు మా సిరి మీ ఇంటికొచ్చిన తర్వాత మీ మధ్య గొడవలు పెరుగుతాయి. వాళ్ళు చెప్పిందే నిజమైతే మీ మనసులో ఉన్న విషయం ఏంటో చెప్పండి. మా కొడుక్కి కట్నం ఇవ్వలేదు, మేం ఆశించలేదు. పెళ్లి ఘనంగా చేస్తామన్నారు. మళ్ళీ అన్నయ్య గారికి ఒంట్లో బాలేదు, ఇప్పుడు ఘనంగా చేయడం బాగోదంటే ఊరుకున్నాం. కనీసం ఆడపడుచు కట్నమైనా ఇవ్వాలి కదా. ఇంతేనా? పవన్ పెద్దమ్మ కూతురుని రమ్మనండి, మీరేం పెట్టమంటే అది పెడదాం.
మీరేం అడిగినా ఇస్తాం అత్తయ్య గారు. ఏం కావాలో అడగండి. ఆంటీ, ఆ, కట్నం అంటే ఒక తులం బంగారం, ఒక నెక్లెస్ అని అడగండి. ఒక ప్లాటు 7 వారాల నగలు ఇవ్వమని అడగండి. అప్పుడే పవన్ని అన్ని మాటలన్న ఆ నలుగురు నోరెత్తకుండా ఉంటారు. ఒక ఫ్లాట్ కానీ 7 వారాల నగలు గానీ ఇవ్వండి. ఫ్లాట్ అంటే ఇప్పటికిప్పుడు కష్టం కాబట్టి ₹1 కోటి ఇవ్వండి. ₹1 కోటి ఇవ్వండి. ₹1 కోటి ఇవ్వండి. అబ్బబ్బబ్బా నిషి, అసలు ఏమన్నా ప్లాన్ వేసావా? అన్ని వైపుల నుంచి దాన్ని భలే లాక్ చేసావు. అవునే, ఇప్పుడు వాళ్ళిద్దరూ తప్పుకోవడం తప్ప వేరే ఆప్షనే లేదు. లేకపోతే నా కూతురు పెళ్లి దాని చేతుల మీదుగా జరగడం ఏంటే? ఇంకా సేపట్లో అది అందరి ముందుకి వస్తుంది. మేము ఈ పెళ్లి చేయలేమో అని తప్పుకుంటుంది. అప్పుడు నేను యువరాజు వాళ్ళు అడిగింది ఇచ్చి సిరి పెళ్లి చేస్తాం. నువ్వనుకున్నట్టు జరిగితే అప్పుడు అన్నయ్యని కూడా మరోవైపుకి తిప్పుకొని జగదాత్రిని శాశ్వతంగా ఇంటికి రాకుండా చేయొచ్చు. ఆయన మన వైపుకి రాగానే ఫస్ట్ దాంతో ఆ కేసు వెనక్కి తీసుకునేలా చెయ్యాలి. అప్పుడు కాని నాకు మనశ్శాంతి ఉండదు. మీరు కలలుగానే ఇవన్నీ జరగాలంటే ముందు ఆ అమ్మిని ఒక కంట కని పెట్టుకుంటూ ఉండాలా. ఎందుకంటే ఆ అమ్మి తిమ్మిని బమ్మిని చేయగలదో. అవునత్తయ్య, ముందు వదిన మావయ్య ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళకి డబ్బులివ్వకుండా చూసుకోవాలి.